హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పూల జడని ఇంట్లోనే ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తానండి. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా పెళ్ళి ఉన్నట్లయితే మీరు ఈ జడను వాళ్ళకి కుట్టి గిఫ్ట్గా ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ యూస్ చేస్తున్న పువ్వులు వచ్చేసి కనకాంబరాలు అండ్ మల్లె మొగ్గలు. కనకాంబరాలు అనేవి ఏ సీజన్లో అయినా దొరికేస్తాయి. మల్లె మొగ్గలు అనేవి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. సో ఈ రెండింటిని యూస్ చేసి నేను దండ అయితే కుట్టబోతున్నాను. అండ్ మిడిల్లో మనం గులాబీ పువ్వులను కూడా కుట్టుకోవచ్చు. ఈ పువ్వులతో చాలా మోడల్స్ కుట్టుకోవచ్చు అండి. నేనైతే ప్రజెంట్ ఒక మోడల్ మీకు చూపిస్తాను. ఈ దండ అనేది మనం మల్లె మొగ్గలతో కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మల్లె మొగ్గలు అనేవి పెద్ద సైజులో ఉండాలంటే మనం ఈవినింగ్ పూట కుట్టుకుంటే బాగుంటుంది. సో నేను మీకు ఈవినింగ్ టైంలో వీడియో చేయడానికి కుదరదు కాబట్టి నేను ఈవినింగ్ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టి నేను మీకు మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. మీరు కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో కుట్టుకోండి. అండ్ ఈ జడని కుట్టడం కోసం నేనైతే స్టిఫ్గా ఉండే ఒక పేపర్ బ్యాగ్ అయితే యూస్ చేస్తున్నానండి. అండ్ అలానే సూది దారం, ఈ రెండింటి సహాయంతో ఈ పూల జడని ఏ విధంగా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి సర్కిల్ షేప్లో ఒకటి కావాలి కదండి, దానికోసం. అండ్ అలానే జడ పొడవు ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం పొడవుగా ఒక షీట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకుని ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే సర్కిల్ షేప్ వచ్చేలాగా ఏదో ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ చేసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇది హెడ్ సైజుని బట్టి తీసుకోండి. బాగా చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఒక 3 ఇంచెస్, 3.5, 4 ఇంచెస్ వరకు తీసుకోండి. యాక్చువల్లీ ఇక్కడైతే నేను 4.5 వరకు తీసుకున్నాను, కానీ ఇది చాలా పెద్దదైపోయింది. నేను కరెక్ట్గా 3 ఇంచెస్కి అయితే కట్ చేశానండి. అది నేను మీకు వీడియోలో చూపించలేదు. జస్ట్ చిన్నదైపోతుందనే ఉద్దేశంతో ముందుగా ఎక్కువ మెజర్మెంట్ పెట్టి కట్ చేశాను, కానీ చాలా పెద్దదైంది. తర్వాత నేను మళ్ళీ 3 ఇంచెస్కి ట్రిమ్ చేసేసాను దాన్ని. ఈ విధంగా నేను ట్రిమ్ చేసేసాను. ఇది 3 ఇంచెస్ సర్కిల్ అండి. సర్కిల్ని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం జడ పొడవును బట్టి షీట్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేనైతే 2.5 ఇంచులు వెడల్పు అలానే 30 ఇంచుల పొడవుతో షీట్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇది కొంచెం హైట్ తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా 2 పీసెస్ కింద కట్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా. ఇవి 2 షీట్స్ కాబట్టి కదిలిపోకుండా ముందుగా సైడ్లు అలానే మిడిల్లో కూడా సూది దారంతో కుట్టేసుకోండి. అలా అయితే స్టిఫ్గా ఉంటాయి. అండ్ అలానే రౌండ్ సర్కిల్ కూడా ఇవి 2 షీట్స్ కాబట్టి కదిలిపోకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సూది దారం సాయంతో కుట్టేసుకోండి. ఈ విధంగా షీట్స్ అనేవి కదిలిపోకుండా కుట్టి అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ సర్కిల్ని అలానే స్ట్రైట్గా కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా కలిపి ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా మనం కనకాంబరాల్ని ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. సూదిలో దారాన్ని ఎక్కించుకుని కింద నుంచి ఫస్ట్ సూదిని పైకి తీసుకొచ్చి ఒక 5-6 వరకు కనకాంబరాల్ని గుచ్చుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. నేను చెప్పేదానికన్నా మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి.
ఇదే విధంగా సర్కిల్ చుట్టూ కూడా కనకాంబరాల్ని కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మనం మల్లె మొగ్గల్ని కుట్టుకోవాలి. అవి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే మొగ్గల కింద తెచ్చాను. అవేమో కొన్ని విడిచిపోయాయి అండ్ అలానే కొన్ని ఒల్లిపోయాయి కూడా. నాకు యాక్చువల్లీ ఈ దండ కుట్టే టైం చాలా ఎక్కువ తీసుకుందండి. ఈ టైంలోని కనకాంబరాలన్నీ చాలా ఒల్లిపోయాయి. మళ్ళీ మొగ్గలు వచ్చేసి పువ్వుల కింద విడిచిపోయాయి. అందుకనే నేను జడ యొక్క పొడవు 30 ఇంచెస్ తీసుకున్నాను కదండి. కొంచెం అయితే ట్రిమ్ చేయాల్సి వచ్చింది. నాకు ఫ్లవర్స్ సరిపోలేదు. మల్లె మొగ్గల్ని కూడా సెకండ్ లైన్లో అదే విధంగా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత థర్డ్ లైన్లో కనకాంబరాలని కుట్టుకోవాలి అండ్ ఫోర్త్ లైన్లో మళ్ళీ మల్లె మొగ్గల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో గులాబీ పువ్వుల్ని కుట్టుకోవాలండి. అది నేను లాస్ట్లో అయితే చూపిస్తాను, ఎందుకంటే ఎండ వల్ల అవి ఒల్లిపోతున్నాయి. ఇక్కడ కూడా మనం పైన ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కుడితే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది, పువ్వులు అన్నీ వల్లిపోయాయి. కాబట్టి నేను ఏం చేశానంటే, నాకు మిగిలిన పువ్వులన్నిటినీ కలిపి ఈ విధంగా దండ అయితే కట్టేశానండి. కట్టేసి ఈ విధంగా పెట్టి మిడిల్లో ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసి మిడిల్లో ఒక కుట్టు అయితే వేసేసానండి. చూసారు కదా, నేను హైట్ని కూడా ట్రిమ్ చేసేసాను. పువ్వులు సరిపోకపోవడం వల్ల పువ్వులన్నీ వల్లిపోయాయి. దానికోసం నేను ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న మల్లె మొగ్గలతోనే మిడిల్ మొత్తం కవర్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకుని కుట్టు అనేది వేసుకుంటున్నానండి. మల్లె మొగ్గలు అనేవి ఫ్రెష్గా ఉన్నట్లయితే మనం చాలా మోడల్స్ కుట్టొచ్చు ఈ కింద కూడా. కానీ ఇక్కడ మొగ్గలు కాస్త పువ్వుల కింద విడిచిపోయాయండి. అందుకని నేను ఈ విధంగా పెట్టి కుట్టేస్తున్నాను. ప్రతి మల్లె మొగ్గని అంటే ఈ విధంగా పెట్టి సూదిని కింద నుంచి పైకి తీసుకొచ్చి ఏదైతే మల్లె మొగ్గ యొక్క కాడ ఉంటుంది కదండి, దానిపైనుంచి దారాన్ని తీసుకొచ్చి కిందకి దించేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ లాస్ట్ వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలి. కొంచెం కష్టంగానే ఉంటుందండి, కానీ దీని యొక్క అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా చాలా కష్టమైనా కూడా ఎంతో ఇష్టంగా అయితే కుట్టేశానండి లాస్ట్ వరకు. ఇప్పుడు మనం పైన ఉన్న సర్కిల్లో కొంచెం గ్యాప్ అయితే ఉంది కదండి, ఆ గ్యాప్లో రోజెస్ని కుట్టుకోవాలి. సూదిలో దారాన్ని ఎక్కించుకొని చివర అయితే ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఈ గులాబీ పువ్వు లోపలికి ఈ విధంగా గుచ్చుకుని దాన్ని అక్కడ ప్లేస్ చేసి కిందకైతే దించుకోవాల్సి ఉంటుంది. కిందకి దించుకుని కింద గట్టిగా మళ్ళీ నాట్ అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా ఆ లోపల ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ మొత్తం రోజెస్ని కుట్టేసుకోవాలి. ఎండకి గులాబీ పువ్వులు కూడా వాడిపోయినాయండి. అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చినా కూడా అవి బాగా వాడిపోయాయి.
ఈ విధంగా గులాబీల్ని కుట్టుకున్న తర్వాత చివర్లోని హ్యాంగింగ్స్ అయితే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం ఇక్కడ నేను గులాబీల్ని తీసుకుంటున్నాను అండ్ అలానే మల్లె మొగ్గల్ని ఈ విధంగా సూదిలో దారం ఎక్కించుకుని చివరన ఒక 3 అయితే వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత గులాబీని గుచ్చుకుని పైన ఒక 4 ఇంచెస్ హైట్ వరకు మల్లె మొగ్గల్ని గుచ్చుకోవాలి. 4-5 ఇంచెస్ వరకు మల్లె మొగ్గల్ని ఈ విధంగా గుచ్చుకోవాలి. ఇదే విధంగా 3 దండల్ని మనం రెడీ చేసుకోవాలి. ఈ మూడింటిని కూడా టై చేసి మనకి ఏదైతే జడ లాస్ట్లో ఉంటుందో అక్కడ సూది దారంతో కుట్టేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.